హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఈరోజు రెసిపీ ఏంటంటే శనగ గుడాలు అన్నమాట. 1 kg ఇలా హైబ్రిడ్ శనగలు కాకుండా నార్మల్ అన్నమాట. 1 kg తీసుకొని మార్నింగ్ నానబెట్టాను అన్నమాట. 9 o'clockకి నానబెడితే 3 o'clock అయితే ఆ వాటర్ మొత్తం తీసేసుకొని కుక్కర్లో వాటర్ పోసుకొని అయితే మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒక్కొక్క విజిల్ పెట్టి ఉడికిచ్చి ఇలా మనం పూరీలు తీస్తాం కదా, దాంతో వాటర్ లేకుండా తీసేసుకొని అయితే ఇలా ఒక తాంబూలంలో పోసుకున్నాను అన్నమాట. ఇలా తాంబూలంలో పోసుకొని మంచిగా ఆరనివ్వాలి. ఎందుకంటే వాటర్ ఉంటే ఆయిల్లో మొత్తం వాటర్ అయిపోతాయి కాబట్టి ఇట్లా తాంబూలంలో పోసి వాటర్ పోనివ్వాలి. మళ్ళీ కొంచెం చల్లగా కూడా కానివ్వాలన్నమాట. చల్లగైన తర్వాతనైతే ఒక పెద్ద బౌల్ అయితే పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ఉంటాయి కాబట్టి 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే మంచిగా వేడి కానివ్వాలి. చూడండి, ఆయిల్ వేడైన తర్వాత ఒక 1 స్పూన్ వరకు అయితే ఆవాలు వేసుకున్నాను. ఆవాలు అయితే చిటపటలాడనివ్వాలి. ఇదైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఆవాలు చిటపటలాడనివ్వాలి. చిటపటలాడిన తర్వాతనైతే ఒక 2 స్పూన్స్ వరకు అయితే గుండు మినప్పప్పు ఉంటుంది కదా, అదైతే ఒక 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను అనమాట. అలాగే పచ్చి శనగపప్పు కూడా 2 స్పూన్స్ వరకే తీసుకొని ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తే వేరే టేస్ట్ ఉంటుంది. అందుకనేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేయాలి. ఎండుమిర్చితో చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా నేను చేసినట్టుగానైతే ఇంట్లో తప్పకుండా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా పప్పులు ఫ్రై కావాలంటే లో ఫ్లేమ్లో చాలా టైం పడుతుంది కదా. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఎండుమిర్చి ఒక 10 ఎండుమిర్చి వరకు తీసుకొని ఇలా 2గా చుంచుకొని అయితే వేసుకొని ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఆయిల్లో వేసినప్పుడు ఇంత మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే కరివేపాకు వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై కానివ్వాలి. అని తర్వాతనైతే ఒక 1/2 స్పూన్ వరకు అయితే ఇంగువ వేసుకున్నాను, చిన్న స్పూన్తోని. ఎందుకంటే అసలు ఇది పప్పు కదా, ఇంగువ వేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. అందుకే ఇంగువ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా శనగలు, అవి మొత్తాన్ని ఇలా పోసుకొని అయితే మొత్తం మంచిగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే స్టవ్ మీద ఉంచి ఆఫ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టాము. ఉప్పు కూడా మనం ఫస్టే ఉడకబెట్టినప్పుడే టేస్ట్కు సరిపోయేంత వేసుకోవాలి. అంతే, శనగల గుడాలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా హెల్దీ కదా. మరి మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అంతవరకు అయితే బాయ్.